ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎలా ఉన్నారు? ఈశ్వర కృప. గురుగారు, చాలా మంది ఇంట్లో ఏదన్నా అనుకున్నవి అవ్వకపోయినా, ఏదన్నా సమస్యలు ప్రతిసారి ఎదురవుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, హెల్త్ బాగోపోయినా, ఏ ప్రాబ్లం వచ్చినా నెగిటివ్, లేదంటే దరిద్రం వెంటాడుతుంది, దరిద్ర దేవత వచ్చి ఇంట్లో కూర్చుంది, దరిద్ర దేవత వచ్చి నెత్తి మీద కూర్చుంది, మొత్తం ఇట్లానే ఉంటుంది అంటూ ఉంటారు. అసలు నిజంగా దరిద్ర దేవత అనేది మనకి పరిస్థితులు బాగాలేనప్పుడు నిజంగా అట్లా ఉంటుందా గురుగారు? అసలు దరిద్రం అనేది అలా పడుతుందా ప్రతి మనిషికి? దరిద్ర దేవత ప్రతి ఇంటి నుంచి ఎంతో ఘనంగా సాగనంపవలసిన దేవత ఆవిడ. ఆవిడ ఎవరు అంటే లక్ష్మీదేవికి అక్కగారు, శ్రీ మహావిష్ణువుకి వదిన గారు ఆవిడ. ప్రతి ఇంట్లోనూ కూడా దేవుడు ఉన్నా లేకపోయినా, లక్ష్మీ అమ్మవారు ఉన్నా లేకపోయినా, ఆవిడ భూతద్దం పెట్టి మరీ వెతికి ఎవరింటికి రావాలో వెతుక్కొని వచ్చేస్తూ ఉంటుంది. ఆవిడ తత్వమే అదే. ఎందుకు వస్తుంది అంటే ఆవిడికి క్రూరత్వం అన్నా, ద్వేషాలన్నా, విద్వేషాలన్నా, గొడవలన్నా, తగాదాలన్నా, ఒకళ్ళొకళ్ళు హింసించుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే దానికి తత్వం ఎలా ఉంటుందంటే అమ్మా, పూర్వకాలంలో మనకు ఈ సముద్ర మథనం జరుగుతూ ఉంటుంది. అందులోంచి అనేక రకాలుగా ఎన్నో సంపదలు వస్తుంటాయి. ఆ సంపదలన్నీ కూడా ఈ దేవతలు తీసుకెళ్ళిపోతారు. అలానే శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారు కూడా అందులోంచి వచ్చినప్పుడు సాగర మథనంలో నుంచి నేను సముద్ర రాజధాని అయ్యండి అంటూ ఉంటారు కదా. వచ్చినప్పుడు అది విష్ణుమూర్తి, అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చేస్తారు. విష్ణుమూర్తి అమ్మవారిని వివాహం చేసుకోబోతుంటే, స్వామి నాకు అక్కగారు ఉన్నారు, అక్కగారు వివాహం కాకుండా నేను వివాహం చేసుకోకూడదు కదా అనగానే, నిజమే అని చెప్పి, ధర్మం ఏదని చెప్పి ఉద్దాలక ముని, ఉద్దాలకుడు అని ఒక మహాముని తీసుకొచ్చి ఆ మునికి ఈ జ్యేష్ఠాదేవి అనే ఆవిడ్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుంది అంటే స్థూల రూపిణి, లావుగా ఉంటుంది మనిషి, రక్తనేత్రి, ఎర్రటి కళ్ళు, కఠిన గాత్రి. ఆ గొంతు వింటే మనం తట్టుకోలేం. చాలా క్రూరంగా, వికృతంగా, కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. అదే ఆవిడ తత్వం. సరే, వివాహం చేసుకుంటారు. ఉద్దాలక మహాముని ఆమె తీసుకొచ్చి వాళ్ళ ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమంలో ప్రతిరోజు యజ్ఞయాగాది కర్తులు, పూజలు అన్నీ జరుగుతుంటే ఆవిడ మదన పడిపోతూ ఉంటుంది, అక్కడ బాధపడిపోతూ ఉంటుంది బాగా. ఆయన వచ్చి, ఎందుకు ఈ రకంగా బాధపడుతున్నాం అంటే, నాథ, ఎక్కడైతే సత్కార్యాలు జరుగుతాయో, దైవ కార్యక్రమాలు జరుగుతాయో, పితృదేవతలకు ఆరాధన జరుగుతుందో, బ్రాహ్మణుల్ని పూజిస్తూ ఉంటారో, ఎక్కడైతే కనుక ఎదుటి మనిషికి అన్నం పెడుతూ గౌరవిస్తూ ఉంటారో, అన్యోన్యత ఎక్కడైతే చక్కగా ఉంటుందో, ఏ ఇంట్లో సంతోషం, నవ్వులు విరాజిల్తాయో దాన్ని చూసి నేను ఓర్వలేను, అక్కడ ఉండలేను అంటుంది. మరి ఎక్కడుంటావమ్మా నువ్వు? నీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి? నిరంతరం ఆలుమొగలు గొడవ పడటం, ఆస్తి తగాదాలు, కుటుంబంలో ఒకరినొకరు గౌరవించలేకపోవటం, ఈ యొక్క మనకు మాదక ద్రవ్యాలు ఉంటుంటాయి, కొన్ని మత్తు పదార్థాలు, ఈ యొక్క మద్యమాంసాదులు ఎక్కడైతే ఉంటాయో అటువంటి ప్రదేశాలలో, ఎక్కడైతే కనుక బ్రాహ్మణులకి, పెద్దవాళ్ళకి అవమానాలు జరుగుతుంటాయో అటువంటి ప్రదేశంలో నేను ఆనందంగా ఉంటాను. దానికోసం ఎక్కడెక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని నేను వెతుక్కుంటూ వాళ్ళ ఇళ్ళకి అనేక రూపాలు ధరించి వెళ్తూ ఉంటాను అని చెబుతుంది. ఉద్దాలు కూడా ఆశ్చర్యపోతాడు. నీకు ఎవరున్నారమ్మా అట్లా అంటే, ఉన్న వాళ్ళలో 90% వారే ఉన్నారు. ఎక్కడా కూడా ఉదయం పూట ఇంటిని పరిశుభ్రం చేసుకోకుండా, సూర్యోదయ పూర్వం చేసుకోవాల్సిన విషయాలు చేసుకోకుండా, సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారు చూసారా, వాళ్ళ కుటుంబంలో నేను అడుగు పెడతా. స్వతహాగానే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నా అడుగు పడిందా పూర్తిగా వాళ్ళ ఇబ్బందులు తప్ప వాళ్ళకి ఇంకేమీ ఉండవు అనేటువంటిది ఉంది. ఆ రకంగా జ్యేష్ఠాదేవి అంటారు మా వీడిని. ఆ జ్యేష్ఠాదేవి ఎక్కడుంటుంది? ఇగో, ఎక్కడెక్కడైతే ఆలుమొగులు తగాద పెట్టుకోవడమో, లేదంటే అన్నతమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి కొడుకులు, ఇట్లా తగాదాలు పరంపర, నువ్వెంతంటే నువ్వెంత, త్వంసుంటా అంటే త్వమ్మూర్ఖ అనుకుంటూ ఇగోకి వెళ్ళిపోయి ఆవేశపూరితంగా
ఎక్కడైతే వ్యవహారం నడుస్తూ ఉంటుందో అనవసరమైనటువంటివి అపనిందలు, గృహనిందలు, గృహహింసలు, అకృత్యాలు, గోహత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరిగేటువంటి ప్రదేశంలో ఆవిడ ఉంటుంది. ఇది కలియుగం. ఇప్పుడు ఆవిడ లేనిది ఎక్కడ? ప్రతి చోట ఆవిడ ఉంటుంది. కనుక మనం ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నా ఇంకా అన్ని సమస్యలు మనకు కనిపిస్తూనే ఉంటుంది. దాని నుంచి బయటపడే మార్గం అనేటువంటిది ఎక్కడ లేదు, కనిపించాల. ఆ సమయంలో ఉద్దాలకుడు అమ్మవారు ఈ జ్యేష్ఠదేవి మాట్లాడుకున్న సమయంలో లక్ష్మీ అమ్మవారు మళ్ళీ విష్ణుమూర్తిని అడిగింది. నాకు బాగానే ఉంది, మరి ప్రతి ఇంట్లోనూ కూడా ఆవిడ ఉంటే ప్రతి ఇంట్లో కూడా శోక సముద్రం అయిపోతుంది కదా, మరి వాళ్ళ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏకాదశి, జ్యేష్ఠ నక్షత్రం, శనివారం ఇవి కలిసి వచ్చినటువంటి మాసం పుష్యమాసం అయి ఉండాలి. సంక్రమణం ఇట్లా ఒక 7 విధానాలు చెప్పాడమ్మా. ఈ 7 విధానాలు కలిసి వచ్చినటువంటిది ఏదైనా ఉన్నది ఒక మహత్తరమైన రోజు ఉంటే ఆ రోజు నాడు గణపతిని, ఈశ్వరుణ్ణి, అమ్మవారిని ప్రధానంగా పెట్టుకొని శక్తిపీఠాధి దేవతలకి ఆరాధన కనుక చేసినట్లయితే ఆ ఇంటి నుంచి ఆ దరిద్ర దేవత వెళ్ళిపోవటమే కాకుండా నా యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుంది అని చెప్పి కూడా వివరించడం జరిగింది. నేను అసలు ఇది ఎప్పుడు ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశీలించాను. రేపు 25వ తారీఖు ఉందమ్మా, ఈ నెల పుష్యమాసం. 25వ తారీఖు ఏకాదశి, జ్యేష్ఠ నక్షత్రం, శనివారం, పుష్యమాసం, సంక్రాంతి టైం, మకరంలోకి రవి రావటం, ఇవన్నీ కూడా షష్ఠం అనేటువంటిది శత్రునాశనం, సప్తమం అనేటువంటిది వృద్ధి, సమకాలంలో ఇవన్నీ కూడా రావడం జరిగింది. అదే సమయంలో ఏకకాలంలో అంటే సమన్వయంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి 4 కాలాల యందు కూడా 12 నుంచి 16 గంటల సమయం దగ్గరగా పడుతుంది. అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటి ఒక క్రతువు ఎవరైతే నిర్వర్తించుకోగలుగుతారో వారి ఇంటి నుంచి ఆ ఒక్క దరిద్ర దేవతగా పేరుగాంచినటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. దీనికి జ్యేష్ఠ అనేటువంటిది ఇంద్రుడి యొక్క నక్షత్రం కూడా మళ్ళీ. ఇంద్రుడు ఎవరు? దేవతలకి రాజు. సో ఎప్పుడైతే ఈ యొక్క విధానాన్ని మనం అందరం కలిసి అనుసరించగలుగుతామో ఆ సమయంలో ఏమవుతుందంటే ఇక జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటి మనం ఇబ్బందులు అన్నిటి నుంచి బయటపడి ఇంద్రుడు అనేటువంటి వ్యక్తి వచ్చి మన ఇంట్లో స్థిరంగా నిలబడి ఉంటాడు. స్వర్గపురంతో సమానం అంటారు చూసారండి. కొంతమంది చూడగానే స్వర్గంలాగా ఉంది అంటాం. స్వర్గంలాగా ఉండటం అంటే కొన్ని కోట్లు పెట్టి భవంతులు కట్టక్కర్లా. మన ఇంట్లో రూపాయి అప్పు లేకుండా మన 5,000 మనం లోపలికి వెళ్తున్నట్టు చాలు. ఆ స్థితిని జీవితకాలము ఇస్తాడమ్మా. జీవితకాలము అంటే నమ్మడం కష్టం. పుష్కరకాలం కంపల్సరీ దాని యొక్క రక్ష మనకు ఉంటుందమ్మా. ఆ ఒక్క క్రతువుని ప్రతి ఒక్కరూ ఏది ఏమైనప్పటికీ కూడా జనవరి 25వ తారీఖు రోజు నాడు ఆ ఒక్క పర్వదినాన్ని వదులుకోకుండా కనుక దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మానవ జీవిత మహేతిహాసంలో 12 సంవత్సరాల పాటు తనే రాజు, తనే మంత్రవుతారమ్మా. అది విశేషం. ఎలా గురుగారు అందరూ పాల్గొనాలి? ఎవరికి వాళ్ళు చేసుకోవాలంటే ఎలా? ఒకటి, దాని గురించి అవగాహన ఉంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చమ్మా. ఆ విధానం కూడా నేను చెప్తాను. అవకాశం లేదు, భారతీయ శంకర పీఠమునందు ఎట్లాగో ఈ యొక్క మహాకృతువుని నిర్వహించడం జరుగుతుంది. కనుక ఏదైతే మనం మహాకృతువు నిర్వహించడం జరుగుతుంది అందులో ప్రత్యక్షంగాను లేక పరోక్షంగాను పాల్గొనవచ్చు. వారి స్వహస్తాలతో మొత్తం 18 శక్తిపీఠాలని స్థాపించటం, తర్వాత వెండి శివలింగానికి 1,00,000 రుద్రాక్షలతో అభిషేకము, 360 శివలింగాలకి అభిషేకము. అదే రోజు నాడు నేను అగ్నిహోత్రంలో దిగటం జరుగుతున్నాయమ్మా. అగ్నిహోత్రంలో సకల మానవాళి క్షేమంగా ఉండాలి, మరలా 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 అనేటువంటి పదం వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల్లో మినహాయిస్తే కష్టం అనేటువంటి విషయంలో, ఇబ్బంది అనేటువంటి విషయంలో మరలా అనేటువంటి మాట వారెవరు కూడా చూడవద్దు, వినవద్దు అనే ఉద్దేశంలో మరొక్కసారి మళ్ళీ అగ్ని ప్రవేశం చేసి కూడా ఆ క్రతువుని పూర్తి చేసేటువంటి విధానాన్ని అయితే నేను ఆచరిస్తున్నానమ్మా. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లంతోనే ఉన్నారు, సంతోషంగా ఉండట్లేదు. అది హెల్త్ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా
భార్యాభర్తలు రిలేషన్ అవును. కానివ్వండి, ఏ సమస్య కన్నా ఇది పరిష్కారమే కదా గురుగారు. అంతే. కాబట్టి ప్రతి ఎవరైనా ఒక్కదానికి పరిపూర్ణంగా పరిష్కార మార్గం ఉంది. పరిష్కారం శాస్త్రపరంగా చక్కగా చేస్తారు. ఎవరైనా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనాలి అనుకుంటే ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. నమస్తే గురుగారు. పరమేశ్వరార్పణం.